కనపడిపోతున్నాయి. ఒకానొక సమయానికి దేవుడు మనలో ఆ నిరీక్షణలో కొన్ని పరీక్షలు మన జీవితాల్లో పెడతాయి. ఆ పరీక్షలు మన జీవితాల్లో వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది, అనుమానాలు వస్తాయి. కానీ అవన్నిటి నడుమ మన జీవితాల్లో దేవుడి యందు అపారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఒక తరము వాగ్దానపు దేశాన్ని చూడలేదు? అద్భుతాన్ని చూశారు, ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూశారు, వారి జీవితంలో మధురంగా మారడం వారు చూశారు. ఇవన్నీ చూసినప్పటికీ కూడా వారి జీవితంలో మీరు గ్రహించండి, వారి శ్రమలు రాగానే నిరీక్షణని కోల్పోయారు. వ్యతిరేకత వచ్చేసింది, అనుమానాలు వచ్చేసి ఇవన్నీ వచ్చేసిన వారి జీవితాల్లో నిరీక్షణని కోల్పోయారు. దేవుడి యందు నమ్మకంగా ఉన్న యెహోషువ, కాలేబు గారు ఎన్నడూ కూడా అవమానం పొందుకోలేదు. సిగ్గుపడే పరిస్థితులు వారి జీవితాల్లో రాకుండా దేవుడు కాపాడారు. నెహమ్యా గారి జీవితంలో కూడా అన్ని వదులుకొని గోడలు కడతానికి వస్తే సొంత వారి జీవితాల్లో ఇంత బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ దేవుడు నెహమ్యా గారు సిగ్గుపడే పరిస్థితి తీసుకొని రాలేదు. ద అన్సర్జింగ్ హోప్ మన జీవితాల్లో